సంక్షేమ పథకాలు పరిష్కారం చేయలేదు. మరి ప్రభుత్వం దేనికి ఉన్నట్లు ఈ రోజు గ్రామాన వెళ్ళొచ్చాము. గ్రామాన పోయిన చోటంతా కూడా మంచినీటి సమస్య వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తాయని చెప్తా ఉన్నారు. ఈ సీసీ రోడ్లు అయితే అక్కడ మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు. ఆ సీసీ రోడ్ల సమస్య పరిష్కరించేవాళ్ళు లేరు. గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు సమస్యలు పరిష్కరించేవాళ్ళు లేరు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ఈ సమస్య, ఈ రైతుల సమస్య అట్లనే ఉంది. ఈ రోజు వరకు రైతులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ఇవ్వడం లేదు. ఈ రోజు మిరపకాయ ధర ఎంత ఉంది? ఈ రోజు 8 నుంచి 10,000 రూపాయలు పలుకుతా ఉంది. పోయినసారి ఎంత ఉంది? 25 నుంచి 30,000 రూపాయలు ఉంది ఆ రోజు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ రోజు ఆ రోజు ప్రజల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులంతా నట్టింట్లో ముంచింది. ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటి? ఈ రోజు కనీసం మద్దతు ధర ఇవ్వడం లేదు. మీరు కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు అడుగుతూ ఉన్నారు రైతులు. కానీ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు? కానీ మీకు పట్టడం లేదు. పార్లమెంట్లో అసెంబ్లీలో డ్యాన్సులు వేస్తున్నారు, కిరీటాలు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు అక్కడ మీరు. కానీ ప్రజల సమస్యలు పట్టడం లేదు. మీకు ఏ రోజు పడతా ఉంది? అందుకనే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీ గద్దె దించేంత వరకు సిపిఎం పార్టీ అనేకంగా పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు డ్రామాలు ఆడడానికి ఈరోజు మేము ఓట్లేసామా? ప్రజల సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం ఓట్లేసాం. కానీ మీరు ఆడ కిరీటాలు పెట్టుకొని డ్రామాలు ఆడతారు అసెంబ్లీలోన. ప్రజల సమస్యలు పక్కన పెట్టి మీరు ఈ రోజు అక్కడ నాటకాలు ఆడుతూ ఉన్నారా? అందుకనే కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఇట్లాంటివి మానుకోండి, ప్రజల సమస్యలు తీర్చండి, రైతుల సమస్యలు తీర్చండి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మేము వినతిపత్రం ఇస్తాం. రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయండి. గ్రామాల్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు ఏ రోజు పరిష్కారం చేస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇంత ఎత్తున పెద్ద రైతులు వచ్చారు, వాళ్ళు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేవు. అందుకనే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, ఇప్పుడైనా సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వండి, సరైన ధరలు ఇచ్చికేసి రైతులను ఆదుకోండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పని కావాలా, తక్షణం ప్రాజెక్టులు చేపట్టండి, సాగునీరు అందించండి. ఈరోజు ఎల్ఎల్సికి మరి మార్చి 30కి నీళ్ళు ఇస్తామంటున్నారు. మార్చి 30 వరకు నీళ్ళు ఇస్తే పంటలు రావు. కనీసం ఆ జ్ఞానం కూడా, దాన్ని కూడా అడిగే నాదులు లేడు. ఈరోజు కనీసం ఏప్రిల్ 30 వరకు వస్తే కనీసం నీళ్లు ఈ ఎండాకాలం పంటలైనా పండించుకునే అవకాశం ఉంది. దాని గురించి కూడా పట్టించుకునే నాదులు లేడు. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేవు. మిరప రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు. ఉపాధి కూలీలు బిల్లులు లేవని ఈరోజు మనోళ్ళు చెప్తున్నారు. మరి ఉగాది పండుగ వచ్చి ఎట్లా పండుగ చేసుకోవాలా, రంజాన్ పండుగ వచ్చి ఏ రకంగా చేసుకోవాలా? కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకుడు గుంతలు తవ్వుతున్నాడు. ఇంకుడు గుంతలు కాదయ్యా తవ్వాల్సింది, ప్రాజెక్టులు కట్టు. ఇంకుడు గుంతలు ఎన్ని నీళ్ళు ఆగుతాయి? ఒక టీఎంసీ నీళ్ళకి అంత పెద్ద ప్రచారం అవసరమా? ఈరోజు వందలాది వేలాది టీఎంసీలు సముద్రం కలిసిన అవిటిని నిలబెట్టండి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాటలకు పరిమితమైనాడు. కానీ చేగువేరి శిష్యుడు అంటాడు. కానీ ఇది నిజంగా నరేంద్ర మోడీ శిష్యుడు తప్ప చేగువేరి శిష్యుడు కాదు. నరేంద్ర మోడీ ఏం చేస్తాడో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు మతాల మధ్యన చీలిక పెట్టి ఈరోజు పబ్బం గడుపుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు తప్ప ఈ దేశాన్ని బాగు చేసేదాని కోసం కాదు. అందుకోసమే ఈరోజు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించండి, వలసలు పూర్తిగా అరికట్టండి. ఈరోజు విద్యా వైద్య సౌకర్యాలని ఇక్కడ నిర్మించండి. ఈరోజు ఉన్న హాస్పిటల్ని కూడా మూతేసినారు, నిర్మాణమయ్యే హాస్పిటల్. ఈరోజు దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. ఏ జబ్బు జరిగినా కర్నూలు పోలా. ఈరోజు కర్నూలు పోలేక ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్గా ఈరోజు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టుకొని ఈరోజు అప్పుల పాలవుతున్నారు. దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. అందుకోసం ఈరోజు అభివృద్ధిలో వెనకబడింది ఆదోని ప్రాంతం. అట్లాగే ఈరోజు విద్యా వైద్యంలో కూడా వెనకబడింది. ఈరోజు విద్యాపరంగా చూస్తే పెద్ద తూణంలో దాదాపు ఒక 30-40 ఏళ్ళ నుంచి హాస్టల్ ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినక్కడ హాస్టల్ మూసేసినారు. మరి అక్కడ ఉండే పిల్లలు ఎక్కడ చదవాలా? మరి ఎమ్మెల్యేకి తెలీదా? కానీ కనీసం ఆ హాస్టల్ని పునరుద్ధరించాలా, ఆ హాస్టల్ని ఏర్పాటు చేయాలనేది ఈయనకి ఏమైనా ఉందా అనేది మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈరోజు వెనుకబడినటువంటి ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా. ఈ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ పాలకులపైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. అప్పటి వరకు సిపిఎం పార్టీ పోరాడుతుంది. ఇప్పటికైనా మా నాయకులందరూ కూడా గ్రామాన్ని తిరిగి సమస్యలు అధ్యయనం చేసినారు. ప్రధానంగా తాగునీటి సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి. రోడ్ల సమస్యలు, ఇంటి స్థలాల సమస్యలు, రేషన్ కార్డులు, అట్లాగే ఇతర భూ సమస్యలు ఇవన్నిటిపైన అధ్యయనం చేసి ఈరోజు కలెక్టర్ గారికి ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఇవి పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ప్రజలకి, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే అధికారులు మరి ఖచ్చితంగా గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు
పరిష్కారం చేశామని చెప్పేటువంటి పరిస్థితే కాదు. ఖచ్చితంగా గ్రామాల్లో మీరు పర్యవేక్షించి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రామాల్లో మధ్య రోడ్లు కూడా ఈరోజు గుంతలు పడేటువంటి పరిస్థితి చూసాం. అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో కూడా సమస్యలు లేవని చెప్పుకునేదానికి పరిస్థితి ఈరోజు లేదు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటుంది, మంచినీటి సమస్య పరిష్కారం చేస్తామంటుంది, అదేవిధంగా రోడ్లు అన్ని సమస్యలు లేకోకుండా చేస్తామన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పటి వరకు. మరి అదేవిధంగా పెన్షన్లు దాదాపు సంవత్సరం అయితే కూడా ఇప్పటి వరకు కూడా వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ రాలేనటువంటి పరిస్థితి ఈరోజు అన్ని గ్రామాల్లో ఉంది. అంటే మన సిపిఎం పార్టీ మా గ్రామాల్లో వెళ్ళిన సందర్భంలో అనేక రకాల సమస్యలు చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పని ఈరోజు ఆదరణ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తాం. మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మరింత మంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్న. నా పేరు వీరారెడ్డి, సిపిఎం పార్టీ మండల కార్యవర్గ సభ్యులు.